గణేష్ గారు, రాహుల్ గారు, మెర్సీ గారు. ప్లీజ్ మెర్సీ గారు వీడియో ఆన్. Video on. Yes, good. గణేష్ గారు సహనా భవతు మంత్ర. ఓ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సైలెంట్ డెమాన్స్ట్రేషన్ పశ్చిమోత్తానాసన. Now Ganesh garu, you can select any one asana of your choice. Introduction, counts, breathing and instruction, 2 benefits, 2 limitations, 2 key points. Which asana you want to perform? సార్ ధనురాసన సార్. Okay, start. Go ahead. Good. Now can you give the counts, breathing and instructions? సార్. Yeah. సార్ 1 2 3 4. 5 6 7 8. ఆసనాలో when we get back bending, take breath in. నార్మల్ ముందుకు వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి సార్. Okay. సార్ పొజిషన్ లో ఉన్నప్పుడు నార్మల్ బ్రీత్ సార్. అబ్డామినల్ సర్జరీ అయిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు సార్. బెనిఫిట్స్ వచ్చేసి మనకు పొట్ట భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది సార్. డైజెషన్ సిస్టమ్ కానీ మనకు చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది సార్. ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ నడుము స్ట్రెంథెన్ అవుతుంది సార్. టాయిస్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది సార్. దీనివల్ల టాయిస్ అండ్ హ్యాండ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతుంది. Good, good. Key points? సార్ కీ పాయింట్స్, మనం బ్యాక్ బెండింగ్ అయినప్పుడు మనకి ఎంత వీలైతే అంతనే చేయాలి సార్. అది ఎక్కువ స్ట్రెచ్ చేసి ఇంత చేయాలని ఏముండదు సార్. Okay. ఫుల్ అండ్ రిలాక్సింగ్ సార్. ఇంట్రొడక్షన్ కాంప్లిమెంటరీ ఏం ఆసన కాంప్లిమెంటరీ అవుతుంది?
విలోమం ఏమాసనం? కాంప్లిమెంటరీ ఏమాసనం? విలోమం అంటారా సార్? విలోమము పశ్చిమోత్తాసనం సార్. Are you sure for Dhanurasana? Is there any complementary for Dhanurasana? పశ్చిమోత్తాసనం సార్. There is ధనురాసనం no complementary, right? Dhanurasana. సార్. For Dhanurasana, no complementary. సార్. Okay. గణేష్ గారు సార్. కూర్చోండి, పర్ఫెక్ట్ కూర్చోండి. ఓకే, అర్ధమచ్చేంద్రాసన్. జస్ట్ యూ పర్ఫార్మ్ అర్ధమచ్చేంద్రాసన్. అర్ధమచ్చేంద్రాసనం. ఎస్, వక్రాసన అర్ధమచ్చేంద్రాసన్, లైక్ దట్. అర్ధమచ్చేంద్రాసన్. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. దీనికి కాంప్లిమెంటరీ ఆసన ఏంటి? ఆపోజిట్ సార్. ఆపోజిట్. గుడ్. వన్ థెరపెటిక్ బెనిఫిట్. ఈ ఆసనం చేయడం వల్ల ఒక వ్యాధికి మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఏంటిది అది? ఆసనంలో నడుము ట్విస్ట్ అవుతుంది సార్. నడుముకి ప్లస్ మెడ కూడా ట్విస్ట్ అవుతుంది కాబట్టి మెడలో థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తుంది సార్. ఇంకొక వ్యాధి, ఇంకొక డిసీజ్, ఒక డిజార్డర్, దానికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది సార్. ట్విస్ట్ అవుతుంది కాబట్టి షుగర్ అనేది control అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. Name the 4 streams of yoga. సార్, రాజయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, One more? కర్మయోగ సార్. Okay. 8 limbs of Ashtanga yoga. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి. Mention the 6 Shatkriyas. షట్క్రియాస్. Hmm. షట్క్రియాస్ పాతి, నేతి, దౌతి, నౌలి, త్రాటక, బస్తి. Name the 2 types of Trataka. సార్, వన్ ఈజ్ మనం అంటే తెలుగులో అవుతుంది సార్, దీపం పెట్టుకొని చేస్తాం సార్ ఒకటి. Hmm. ఇంకోటి ఏమో నేచురల్ గా మూను, కన్ను, దానికి name? సార్ పేరు గుర్తు రావట్లేదు సార్. న్యాచురల్ గా స్టార్, మూను ఇవి చూసి చేస్తాం సార్. ఇంకోటి ఏమో దీపం పెట్టుకొని చేస్తాం. Okay. Thank you. Okay. Chant Sahana Bhavat. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Okay. Srinivas Bhaiya, what is the attendance status of Rahul? రాహుల్ గారు అటెండెన్స్ ఈజ్ 80% ఈజ్ దేర్, బట్ ఈ స్టూడెంట్, Learned mantras, shlokas. he is student, he is reading intermediate second year. Okay. Very busy examination, but that's why I think. Parshva Konasana.
Good. Which asana is this? Parshvakonasana, sir. It's not Parshvakonasana. It is Parivritta Parshvakonasana. Okay, sir. Okay. Relax. Don't be panic. Okay. Now perform 8-step method. Okay. Okay, sir. The asana you have to perform in 8-step method is Matsyasana. Matsyendrasana. Matsyasana. Yes. supine pose. Good. You can relax, Rahul. Can you say the instruction? Yes, sir. All the counts. Can you tell counts, Yes. breathing, and the instruction for this Matsyasana what you performed, Rahul? Okay, start. Okay, sir. Name of the asana, Matsyasana. Type supine. Category culture. Counts 8. Second step, demonstration. Silent demonstration. Okay, 1. Sit in Padmasana and take breathing and slowly bend back. Try to catch your opposite leg and opposite hand. Rahul, don't go for the advanced. Just instruct what is there in your YAC syllabus. Yes. Okay, sir. Okay. 1. Sit in Padmasana and try to catch your right leg with left hand and left leg with your right hand. అడ్వాన్స్ ఆసన అర్థం చెప్పాడు కదా వారు. అడ్వాన్స్ ఎందుకు చేస్తున్నారు? మత్స్యాసన సింపుల్ చేయండి. Okay. Okay. Take breath in and slightly bend back, leg back, and try to up your upper back and relax in final posture. No momentum, final posture. Slowly come up by breathing out and come to Sukhasana. Last step is benefits and limitations. Benefits, it will get super stretch for lower back and stretching in stomach. Limitations, those who are going with surgeon problems, they should avoid this. Those who have hypertension, they should avoid this. Step 5, individual practice. 6, group practice. Group A will perform and group B will be correct the mistakes then and opposite to them. Step 7, key points. Key points, when your final posture, you should be stable, don't move, and prepare closing press. Thank you, Sir. Rahul. And wait until we start the Viva, okay? Just be online. Yes. Mute yourself. Please unmute yourself.
హిరణ్మయేన పాత్రేణ సత్యశాతం తత్వం పురుషం అప్రావణో సత్యధర్మాయ దుష్టయే. ఓం శాంతి శాంతి శాంతి. Can you perform Parivritta Trikonasana? Good, nice Trikonasana. Parivritta Trikonasana. వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. Actually, she is suffering with back pain, sir. Okay, you should tell, right? Yes. Relax. You have to tell. Next, 8-step method. Your choice. Which asana you want to do it in 8-step method? పాదహస్తాసన సార్. Which one? పాదహస్తాసన సార్. Padahastasana. Okay, perform. Can you give the introduction, counts, breathing, and asana introduction, limits, benefits, key points for the same Padahastasana? Start. In a step of method in Padahastasana, in first step it's 7 subpoints. First step in 7 subpoints. Name of first name was Padahastasana. Meaning of the asana, second hand to foot posture. Next, justification, forward bending posting. Type, standing position. Category వచ్చేసి కల్చర్. కాంప్లిమెంట్ వచ్చేసి అర్ధచక్రాసనం. కేటగిరీ వచ్చేసి కల్చరల్. అండ్ సెకండ్ స్టెప్ డెమాన్స్ట్రేషన్. సో డెమాన్స్ట్రేషన్ లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్, సైలెంట్ డెమాన్స్ట్రేషన్ అంటే ఆసనం ఎలా చేయాలో సైలెంట్ పొజిషన్ లో చూపించాలి. సెకండ్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ విత్ కౌంటర్. అంటే ఆసనం చేస్తూ కౌంటర్ రూపంలో చెప్పాలి. దెన్ థర్డ్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ విత్ కౌంటర్ విత్ బ్రీతింగ్ విత్ ఎక్స్ప్రెషన్ అంటే ఆసన్ ఏకం బ్రీత్ చత్వారి అంటే ఒక్కొక్క కౌంటింగ్ లో బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో మనము స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసి బెనిఫిట్స్ అండ్ Third step, can you tell the instructions for this Padahastasana, what you did? once again ask me. Can you say the instructions now for Padahastasana? Don't perform because Bhaiya told you have a back pain, but give the instructions for Padahastasana. Rahul will perform. Rahul, perform, follow the instruction. Yes, Mercy Garu, please give the instruction. Mercy garu, you are the teacher. Rahul is the student. Rahul don't know anything. Okay, give the instructions. ఫస్ట్ మీ రెండు మ్యాట్ పైన స్ట్రైట్ గా నిల్చోండి. రాహుల్ గారు నిల్చున్నారా? నెమ్మదిగా మీ రెండు చేతులను మీ
భుజాలకు చేతుల బాడీకి ఇరువైపులా తీసుకొని నెమ్మదిగా సెంటీమీటర్ టు సెంటీమీటర్ చూడండి సెంటీమీటర్ మీ స్టూడెంట్ చూసి చూడండి, స్టూడెంట్ కనబడతాడా? స్టూడెంట్ చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చెప్పండి. కనిపించట్లేదు సార్ తను. ఓకే, ఐఎమ్ నౌ. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు మీ రెండు చేతులను సెంటీమీటర్ టు సెంటీమీటర్ టు సెంటీమీటర్ నెమ్మదిగా మీ భుజాలకు సమాంతరంగా చేసుకొని చేతులను పైకి ఆకాశం వైపు తిరిగి చేతులను మన తలకు ఇరువైపుల భుజాలకు చెవులకు ఆనిస్తూ స్ట్రైట్ గా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పైకి వీలైనంత విత్తుగా మన తలపైకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మెల్లిగా మన వెన్నెముకను ముందుకు సాగదీస్తూ బెండ్ అవ్వాలి. రాహుల్ ప్లీజ్ బెండ్. ముందు స్ట్రైట్ గా బెండ్ అవుతూ వీలైతే మన రెండు కాళ్ళకు ఇరువైపులా మీ చేతులను ఆనించండి. ఒకవేళ మీకు సాధ్యమైనట్టయితే మీ తలను మోకాళ్ళకు ఆనించగలండి. అది మీకు వీలైతేనే మాత్రం. సో ఎనీ బ్యాక్ పెయిన్, ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. సో మెల్లిగా మళ్ళీ మీరు మెల్లిగా మీ యొక్క హెడ్ ని రిలీజ్ చేస్తూ మీ చేతులను రిజిస్ట్ చేస్తూ నెమ్మదిగా భుజాలను స్ట్రేట్ చేస్తూ భుజాలను పైకి తీసుకొని నెమ్మదిగా మళ్ళీ మీరు చేతులను కిందికి రిలీజ్ చేస్తూ సో మీ రెండు చేతులను బాడీకి ఇరువైపులా తీసుకోవాలి. Good. Rahul, you can relax. Mercy. Yes. Please go with benefits, limitations, treatments. బెనిఫిట్స్ సార్, ఇది ఫార్వర్డ్ బెండింగ్ పోస్టర్. సో ఇది మనం ముందుకు వంగి చేస్తాం కాబట్టి మన వెన్నెముకలో సాగుదల ఏర్పడుతుంది. సో అలాగే కాకుండా స్త్రీలలో ఋతుపవనాల ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడతాయి. మన థైస్ అండ్ మజిల్స్ అండ్ పిక్క కండరాలు బలపడతాయి. ముందుకు వంగి చేయడం వలన మన హెడ్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సెల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లిమిటేషన్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్స్, తర్వాత మన బీపీ, హైపర్ టెన్షన్, తల తిరగడం ఇలాంటి వాళ్ళు లిమిటేషన్స్ చేయకూడదు. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి 6th వచ్చేసి గ్రూప్ ప్రాక్టీస్. ఏ గ్రూప్ పర్ఫామ్ చేస్తుంటే బి గ్రూప్ చూడాలి, బి గ్రూప్ పర్ఫామ్ చేస్తే గ్రూప్ కరెక్షన్ చేయడం ఉంటుంది. దెన్ 6th వచ్చేసి కీ పాయింట్స్. కీ పాయింట్స్ ఏంటంటే ఇది ఫార్వర్డ్ బెండింగ్ పోస్టర్ కాబట్టి ఇది మనం బెండింగ్ చేస్తున్నప్పుడు స్థిరం సుఖం ఆసన్, మన లెగ్ లో గానీ థైస్ లో గానీ ఎలాంటి బెండింగ్స్ అనేటివి ఉండకూడదు. మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్ ముందుకు మన హెడ్ వంచి చేసినప్పుడు కంపల్సరీ నీడ్స్ కి మన హెడ్ అనేది తాకాలి. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ ప్రాక్టీస్, డెమాన్స్ట్రేషన్ ఇస్ డెమాన్స్ట్రేషన్. Okay. Thank you. Wait for Viva round. Okay. Yes.